ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అనేక రకాలుగా మార్చుకుంటూ వచ్చారు తన యొక్క ధర్మాన్ని. ఇప్పుడు ఆయన ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి టోపీ పెట్టుకొని ముస్లిమ్స్కి విధేయతగా ఉన్నారు. అట్లాగే క్రిస్టియానిటీ తీసుకున్నారు, బాప్టిజం అన్నారు. తర్వాత సనాతన ధర్మం అని చెప్పేసి మళ్ళీ కొత్త అవతారాన్ని ఎత్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఏదైతే ఆయన మాట్లాడిన విధానాన్ని కానీ మాట్లాడిన మాటల్ని కానీ ఎవరు అంత సీరియస్గా ఆయన దాని మీదే ఉంటాడు ఇవాళ అనేది ఆ రకంగా నమ్మే పరిస్థితి లేదు. యాజ్ ఎ ముస్లింగా ఏంటంటే ఆయన ఒక 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 ప్రజలందరికీ అన్ని వర్గాల వారికి చెందిన నాయకుడిగా ఎదగాల్సిన మనిషి ఒక ధర్మాన్ని నెత్తిన పెట్టుకొని మాట్లాడటం అనేది ఒక ముస్లింగా నాకు కూడా కొంచెం ఒక అసంతృప్తిగానే అనిపించిన మాట వాస్తవం. ఆయన హీజ్ డిప్యూటీ సీఎం, అందుగాక ఒక సినిమా యాక్టర్. అతన్ని ఆరాధించేది కేవలం ఒక వర్గం ప్రజలే కాదు, హిందువులే కాదు, ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, అన్ని ధర్మాలు ఆచరించే ప్రజలు అతన్ని ఒక సినిమా హీరోగా అభిమానిస్తారు, ప్రేమిస్తారు. అతని కోసం గొంతు కోసుకునే అభిమానులు కూడా ఉన్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి గతంలో ఆయన ప్రకటించిన అనేక భావజాలాల్ని కాదని మళ్ళీ కొత్తగా కాషాయ వస్త్రాలు ధరించి మరి ఈ రకంగా చేయటం అనేది ఎవరు కూడా, ఏ మతస్థులు కూడా, మరి బహుశా హిందువుల మతం ఆచరించే వాళ్ళకి కొంచెం ఆనందంగా ఉందేమో నాకు తెలియదు కానండి. మిగతా ధర్మాల వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మా ప్రియతమ హీరో ఈ రకంగా మాట్లాడుతున్నాడు ఏంటి, ఈ రకంగా అవతారాలు మారుస్తున్నాడు ఏంటి అని మాత్రం అసంతృప్తితో ఉన్న మాట వాస్తవం సార్. నేను ముస్లింగా కాదు, క్రిస్టియన్ గా అభిమానించే వాళ్ళు కూడా బాధపడుతున్నారు, ఇతర మతాలస్తులు కూడా ఆయన అభిమానించే వాళ్ళు బాధపడుతున్నారు. సినిమా యాక్టర్ ఇండివిజువల్ గా తన మతాన్ని ప్రాక్టీస్ చేసుకుని లేకపోతే తన మతాన్ని ప్రైజ్ చేసుకునే హక్కు ఉండదా? రెండోది ఇక్కడ నేను అడిగింది ఒకటే, ఆయన కామెంట్స్ ఇప్పుడు ఇక్కడ ఓకే, నేనే సర్టిఫికేట్ నాకు కావాలంటే నేను కూడా కరెక్ట్ చేసుకుంటాను, అభిప్రాయాలు ఉంటే మార్చుకుంటాం. ఇప్పుడు ఆయన మూడో వారిగా పెళ్లి చేసుకుంది ప్రాక్టీసింగ్ క్యాథలిక్. ఓకే, దట్ షోస్ ఈజ్ పర్సనల్ క్యారెక్టర్ రిగార్డింగ్ రిలీజియన్స్ ఆస్పెక్ట్లో. రెండు, ఆయన పర్సనల్గా ప్రాక్టీసింగ్ హిందూ అని చెప్పుకున్నాడు, తప్పే ఉంది దాంట్లో. నేను అన్నది అవతల మతాలను కించపరిచేటట్టుగా మాట్లాడు, లేకపోతే ఇండైరెక్ట్ గా రెచ్చగొట్టి. ఇప్పుడు దేనికైనా ఒక నేపథ్యం ఉంటుంది. అది ఆ రోజు పర్టికులర్గా కల్తీ లడ్డు, అది కూడా భయంకరమైనటువంటి కొవ్వులు కలిసినాయి అన్న సందర్భంలో, అప్పటికి ఇంకా ఎటువంటి ఎంక్వైరీ స్టార్ట్ అవ్వని సందర్భంలో ఇదే రకమైనటువంటి పరిస్థితి వేరే మతాల్లో ఉంటే ఎంత తీవ్రంగా ఉంటుంది, యూనిటీ లేదు హిందువుల మధ్య అన్న మాట మాట్లాడాడు. దాని గురించి అది ఇన్సైటింగ్ అంటే చెప్పండి. ఏ రకంగా ప్రచారం చేశాడు మహారాష్ట్రలో పోయి చెప్పండి. ఆయన లడ్డు గురించి మాత్రమే కాదండి, ఇటీవల ఆయన ధోరణి మారింది, అది వాస్తవం. మార్చుకున్నాడు, అది చెప్తే సరిపోయింది. నేను సనాతన హిందువుని, ఇలాగే ఉంటాను, భవిష్యత్తులో కూడా చెప్పమనండి, ఎవరు అభ్యంతరం చెప్తారు. బీజేపీ షూస్ లోకి వెళ్ళినట్టు అర్థమైపోయింది. అంటే ఇక్కడ పర్సనల్ గా నాకు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ మీద ఏంటి ఆయన ఇర్రెస్పెక్టివ్ భావజాలం, అదే అంట భావజాలం అంటే టెంపరీగా దూరేయడం అనుకుంటా. నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే నేనే సమర్థించట్లేదు సార్. రాజకీయాలు ఆ రకంగా చేయడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు అనుకోవాలి అంతే సార్. ఇక మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, కృష్ణానిల్ గారు ఒక్క నిమిషం. మధుసూదన్ రెడ్డి గారు చాలాసేపు నుంచి ఖాళీగా ఉన్నా, సైలెంట్గా ఉన్నా. మధుసూదన్ రెడ్డి గారు సార్, నిన్న రాధాదాస్ గారు నాతో డిబేట్కి వచ్చారు సార్. నేనేం చెప్తున్నానంటే, అయ్యా ఇది లౌకిక రాజ్యంలో హిందువులకి ఎంత హక్కులు ఉన్నాయో ముస్లింస్ కి ఎంత హక్కు ఉన్నది, లేదు ఇది క్రిస్టియన్స్ కి ఎంత హక్కు ఉంది, అందరూ కూడా ఈ భారతదేశంలో జీవించవచ్చు అంటే ఇది లౌకిక రాజ్యం అంటే, లేదు ఇది హిందూ రాజ్యం, హిందువుల దేశం, ఇది లౌకికవాదం అనేటువంటి వాడు బెస్ట్ నా కొడుకు అంటాడు. లౌకికవాదం అనేటువంటి వాడు బెస్ట్ నా కొడుకు.
లౌకిక రాజ్యం కాదు ఇది అనేటువంటి ఒక మాట మాట్లాడతారు. ఒకసారి లౌకిక రాజ్యం కాదండి, ఒకసారి అదే గనక నా డిబేట్ లో కూర్చుంటే ఎలా ఉండేది చూసేవాడు. ఒకసారి పిలుద్దాం, ఒకసారి మనం కూడా ఎలా ఉంటుంది చూస్తాడు. అలాంటి మాట మన డిబేట్ కరెక్ట్ గా వినేవాడు, కరెక్ట్ గా ఉండేది అతనికి. కృష్ణవేణి గారు ఇక్కడ అంటే ఇక్కడ ఒక్క నిమిషం, నిన్న నా స్టాండ్ ఎలా ఉంటుందంటే, నేను నిన్న కూడా జనసేన పార్టీ వ్యక్తి వచ్చినప్పుడు, నేను ఈరోజు కూడా అసలు హిందూ ధర్మం మీద దాడి లేదంటే ఆ రకంగా స్పీచ్లు చేశాడు రావణ్ణు, సరే సందర్భం అని చెప్పేసి అని అంటున్నారు కదా. అసలు బీజేపీ ఏం మాట్లాడుతుంది? బీజేపీ వాయిస్ ఏది అంటే పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి దారాదత్తం చేశారా? దాన్ని బ్యాటన్ అంటారు కదా, బ్యాటర్ ఆయనకి ఇచ్చేశారా? లేదంటే కనుక ఆయన లాగేసుకున్నాడా? ఇప్పుడు జనసేన పార్టీనా, లేకపోతే జనసేన జేఎస్పీ బ్రాకెట్లో బీజేపీనా, లేకపోతే జేఎస్పీ ప్లస్ బీజేపీనా? అసలు నాయకులు ఏమైపోయారు? ఇప్పటి నుంచి కాదు ఇది. తిరుమల లడ్డు విషయంలో అందరికన్నా ముందు జబ్బలు జరుచుకుంటూ తొడలు కొడుతూ రావాల్సిన వాళ్ళు ఎవరు? ఒకవేళ జరిగి ఉంటే, అంటే ఆ రకమైనటువంటి కల్తీ జరిగిందన్నారు కానీ కొవ్వులు గివ్వులు వచ్చినప్పుడు బీజేపీ అప్పుడు వాయిస్ వినపడదు. అలాగే దేవాలయాల మీద దాడులు అంటున్నారు, అప్పుడైనా కానీ ఇప్పుడైనా కానీ అసలు వాయిస్ వినపడదేంటి? అంటే ఇక్కడ పూర్తిగా నాకు ఉంది అనుమానం, ఇక్కడ బీజేపీ రాజకీయాలు వెనక వైపు నుంచి చేస్తుంది, బ్యాక్ డోర్ పాలిటిక్స్. ఎందుకంటే ఫ్రంట్ డోర్లో వాళ్ళకి ఛాన్స్ లేదు కదా, లెస్ దాన్ 1% వాళ్ళు ఓట్ చేయరు. సో అక్కడ మాత్రం నేను కంప్లీట్గా అగ్రీ అవుతున్నాను. కృష్ణవేణి గారు ఇక్కడ ఒక పాయింట్ అండి, ఒక జర్నలిస్టు మిత్రుడిగా మీకు నేనేం చేసే సూచన ఏంటంటే, మీకోసమే మాట్లాడుతున్నాను. సూచన ఏంటి అంటే, మీరు ఒక్కసారి వారాహి డిక్లరేషన్ కి సంబంధించినటువంటి తిరుపతి సభను గిన మీరు చూసి, మీరు ఇంకొక రోజు మీరు మీ అభిప్రాయం చెప్పొద్దు, మీరు తెలుసుకొని ఉండండి అని చెప్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దాంట్లో సారాంశం ఒకటేనండి. హిందూ మతానికి సంబంధించి దాడి జరిగేటువంటి పరిస్థితుల్లో మీరెందుకు కామ్ గా ఉంటున్నారు? ఇదే తరహాలో ముస్లింలు మతం మీద దాడి జరిగితే వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, క్రిస్టియన్ మతం మీద జరిగితే తిరుగుబాటు చేస్తారు. మీరెందుకు తిరుగుబాటు, మీలో ఎందుకు ఇది లేదు అని రెచ్చగొట్టాడు. ఎవరు? ఆయన ఒక జనసేనానిగా రెచ్చగొడితే ఎవరికి అభ్యంతరం లేదండి. డిప్యూటీ సీఎం గా ఉండి ఒకవేళ అలాగా హిందూ మతానికి నష్టం జరుగుతుంటే కాపాడేటువంటి స్థానంలో ఉండి నువ్వు ఒక మతాన్ని రెచ్చగొట్టడం అనేటువంటిది తప్పు అని చెప్తున్నావు. అందుకని రావణ్ కన్నా తీవ్రమైన నేరం చేశాడు అనేటువంటిది పదే పదే చెప్తున్నాను. ఇంకొక పాయింట్ లో మీరు చెప్పిన దాంట్లో నేను ముగిస్తానండి. మీరు ఈ మొత్తం ఎపిసోడ్ ను చూస్తే రావణ్ వర్సెస్ పవన్ కళ్యాణ్, అదే విధంగా మీరు ఏదైతే లాకప్ డెత్ సాయి కృష్ణ కేసు వర్సెస్ పవన్ కళ్యాణ్, ఈ మొత్తం వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ లో చూస్తే, జనసేన వర్సెస్ ఈ వివాదం చూస్తే, దీంట్లో మీరు డిబేట్ లోకి వచ్చి మాట్లాడేటువంటి తెలుగుదేశం వాళ్ళని చూస్తున్నాం. కానీ ఎక్కడ అంత పెద్ద సీరియస్ గా తెలుగుదేశం కూడా ఈ రెండు విషయాల్లో అంత పెద్దగా ఓన్ చేసుకొని అంతా జనసేనకు అప్పు చెప్పేసింది. పవన్ కళ్యాణ్ కి అసలు హోంమంత్రి పదవే అప్పు చెప్పేసి ఏకంగా ఆయనతోనే ప్రకటనలు చేయించారు. ఏమని? మేము టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాం, ఇలా మాట్లాడితే అలా చేస్తాం, ఇలా అని ఆయన ఏ స్థానం ఏ విధంగా ఆ ప్రకటన చేయించాడు, ఎలా చేశాడు? ఆయన హోంమంత్రి కాదు, ఏమీ కాదు. మరి అంతే. దీని వెనక ఏంది అని అంటే, ఈ మొత్తం వివాదాల్లో పవన్ కళ్యాణ్ ఉండి జనసేన పార్టీ మరి ఈ విధంగా మొత్తం వ్యవహారంలో లాభ నష్టాలన్నీ జనసేనకే, మిగతా వాళ్ళ హాయిగా వాళ్ళ రాజకీయాలు వాళ్ళ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ వాళ్ళ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది పవన్ కళ్యాణ్ కి ఇన్ని వివాదాలు మంచిది కాదండి. కొత్త రాజకీయ పార్టీ ఆయన కూడా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో ముందుకెళ్తే మంచిది. వివాదాల వైపు ఇప్పుడు యూట్యూబర్ మీద ఇంత పెద్ద ప్రతాపం చూపించేటువంటి వ్యవహారం మీదనే తప్పని అంటున్నాం. యూట్యూబర్ అరెస్ట్ అనేటువంటి అంశం ఉపా చట్టం ఎప్పుడైతే పెట్టారో, వీళ్ళు అంత పెద్ద రాజ్యం మొత్తం కూడా పోలీస్ శాఖ మొత్తము యూట్యూబర్ మీద పెట్టడాన్ని తప్పు అనేటువంటి విషయాన్ని మాత్రమే గమనించాలి. దాంట్లో నిర్వాదం అది మొదటి నుంచి కూడా మనం కూడా చెప్పేది, యూఏపీ అనేది అసలు వాడకూడనటువంటి చట్టం. దాన్ని పకడ్బందీగా ఎన్డీఏ దాన్ని ఇంకాస్త పకడ్బందీగా చేస్తుంది 2017లో. అది దేనికోసం ఉద్దేశించి తెచ్చారనేది అందరికీ తెలుసు. గతంలో అనేక సందర్భాల్లో మిస్యూజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వరవరరావు గారిని అరెస్టు యూఏపీఏ కింద చేశారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూసాము. ఫాదర్ స్టాన్లీ ఎలా చనిపోయాడో చూసాము. ఆ కోడిగుడ్డు కారాగారంలో అది చాలా దారుణంగా ఉంటుందంట అక్కడ ఆ కారాగారంలో. ఆయన ఆఖరికి ద్రవ పదార్థం లాగా ఆయన చేతులు పనిచేయకపోతే
ఫుడ్ కూడా ద్రవ పదార్థం రూపంలో తాగాల్సి వస్తే స్ట్రా ఇవ్వమని అడిగినా కానీ ప్రభుత్వం కానీ కోర్టులు కానీ ఇవ్వలేదు. అటువంటి కఠినమైనటువంటి చట్టం యూఏపీఏ చట్టం, మానవ హక్కుల్ని హరించే చట్టం అది. కాబట్టి అటువంటి చట్టాలు ఉండకూడదు అని చెప్పేసి డిస్కషన్ జరుగుతున్న సందర్భంలో అటువంటి వాటిని ప్రయోగించడమే చాలా దారుణం, ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. కృష్ణ అనిల్ గారు, బాజీ గారు, మధుసూదన్ రెడ్డి గారు అండ్ వంశీకృష్ణ గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.